శివమహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 18 చాప్టర్లో 49 శ్లోకా నుంచి యమదూతలు ఆ శివ పార్షదులు చెప్పిన దానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి యమధర్మరాజుకి జరిగిన వృత్తాంతాన్నంతా కూడా యథాతథంగా చెప్తే మళ్ళీ యమదూతలకి యమధర్మరాజు ఎవరెవరిని యమలోకానికి తీసుకురావాలి, ఎవరిని తీసుకురాకూడదని స్పష్టంగా చెప్తున్నారు. విభూతి ధరించిన వాళ్ళని తీసుకురావద్దు, రుద్రాక్షి ధరించిన వాళ్ళని తీసుకురాకూడదు, అలాగే జీవన విధానంగా వేషధారణ చేసి పరమేశ్వరు యొక్క రూపాన్ని ధరించిన వాళ్ళని కూడా తీసుకురావద్దు అని చెప్పాడు. दम्भेनापि चलेनापि शिववेषधराहि ये ते सर्वे परिहर्तव्या नानीतव्याः कदाचन. ఎవరైనా సరే ధాంబికంగా కానీ లేకపోతే ఇంకో కారణంగా కానీ ఏ రూపంలో అయినా సరే భక్తితో ఉన్నా భక్తి లేకపోయినా ఎట్లా అయినా సరే శివుడి యొక్క వేషధారణ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా వదిలేయాలి, ఇక్కడికి మాత్రం ఎప్పటికీ తీసుకురావద్దు అని చెప్పారు. యవమాజ్ఞాపాయమాసాయమో నిజ కింకరాన్ మత్వా తతేతి తే సర్వే తుష్ణీమాసుచిస్మితాః. ఈ ప్రకారంగా యమరాజు ఆ యమ దూతలకి చెప్పాడంటే ఎవరిని ఇక్కడికి తీసుకురావాలి, ఎవరిని ఇక్కడికి తీసుకురాకూడదు అని వాళ్ళకి ఆజ్ఞని మళ్ళీ స్పష్టంగా చేశారు. నవ్వుతూ ఇంకా ఆయన మౌనంగా ఉండిపోయాడు. బ్రహ్మో ఉవాచ పార్షద్యేర మధుత్తేభ్యో మోచితస్త్వతీత అసాధ్విజః శివలోకం జగమాశు తైర్గుణేహ శుచిమానసః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తే ఈ ప్రకారంగా శివ పార్శ్వదులు యమదూతలకి చెప్పింది, అలాగే ఆ బ్రాహ్మణ్ నుంచి అక్కడి నుంచి విముక్తి కలిగించి వీళ్ళు పవిత్రమైన మనస్సుతో త్వరగా శివగణములు ఆయన్ని తీసుకుని శివలోకానికి వెళ్ళిపోయారు. తత్ర భుక్త్వా కిలాన్ భోగాన్ సంసేవ్యం చ శివో ఆరిందమస్య తనయః కలింగాధిపతిరభూత. అక్కడికి వెళ్ళిన తర్వాత సుఖాలు ఈ భోగప్రాయమైనవన్నిటితో చక్కగా ఆ సదాశివుడు ఆ పార్వతీ సేవ చేసుకుంటూ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇంకో జన్మలో కళింగ దేశపు రాజుగా అరింధముకి కొడుకుగా అక్కడ పుట్టాడు. ధమ ఇత్యాభిధానో భూచివ సేవపరాయణః బాలోపి శిశుభుః సాకం శివభక్తిం చకారసః. కళింగ దేశపు రాజై కొడుకుగా పుట్టాడు. అక్కడ శివసేవ పారాయణుడిగా ఏదైతే జీవితాన్ని గడిపాడో శివలోకంలో దాని కారణంగా అయిన పేరు ధమ అని పెట్టారు. అయితే దానికి తగ్గట్టుగా బాల్యం నుంచి ఆ వాసనల కారణంగా ఆ సేవ కారణంగా ఇంకా వేరే శిశువులు ఎంతమంది ఉన్నా సరే అందరి కన్నా కూడా శివభక్తిలోనే ఉండిపోయాడు. వేరే పిల్లలతో కూడా చిన్నప్పటి నుంచి కూడా శివభక్తి పారాయణలుగా వాళ్ళతో పాటు ఇదే సేవ చేసుకుంటూ ఉన్నాడు. క్రమాద్రాజ్యమవాపాత పితుర్యా పరతే యువా ప్రీత్యా ప్రవర్తయామాస శివధర్మాశ్చ సర్వసః. క్రమంగా ఆ యవ్వనంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి ఆ కళింగ దేశపు రాజు పరలోక గమనం అయిపోయిన తర్వాత అంటే పరంధామాన్ని ఆయన మరణించిన తర్వాత ఆ రాజ్యం తినకి లభించింది, రాజు అయిపోయాడు. కానీ శివధర్మాల్ని మాత్రం ఎక్కడా విడవకుండానే ఉన్నాడు. ఇంకా చక్కగా ఈయన ఆచరించడం పాటు అందరినీ కూడా ఆచరింపజేసేలాగా చేశాడు. నా అన్యం ధర్మ సా జానాతి దుధర్మో భూపతిర్ధమః శివాలయేషు సర్వేషు దీపదాన ధృతే ద్విజ. అందుకని వెంటనే ఏం చేశాడు, ఓ బ్రాహ్మణులారా అంటే దుష్టులొక్క దమనం చేసేలాగా ఆ రాజు దముడు ఏం చేశాడంటే శివాలయాల్లో దీపదానాలు తప్ప ఇంకా వేరే ధర్మం ఇంకోటి ఏది లేదంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే శివాలయాలు, అందులో మళ్ళీ దీపదానాలు, ఇది మాత్రం ప్రధానంగా జరుగుతూనే ఉండాలి, దీనికి మించింది ఏదీ లేదు. గ్రామాదీశా సమాహూయ సర్వాన్ సా విషయస్థితాన్ ఇత్యమాజ్ఞాపయామాస దీపాదేయాః శివాలయే. అక్కడున్న గ్రామాలు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలోనూ జానపదులు ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిపించాడు. అందరికీ ఆదేశాన్ని ఇచ్చాడు, మీరందరూ కూడా శివాలయాల్లో దీపాలు ఎప్పుడూ ప్రజ్వలించేలాగా ఆ వ్యవస్థని మీరు కొనసాగించాలి, కొనసాగిస్తూనే ఉండాలి అని. అన్యతా సత్యమేవేదం సామే దండయో భవిష్యతి
దీపదానచ్చివత్తుష్టో భవతీతి శృతిరితం. ఏదన్నా క్షేత్రంలో అంటే ఏ ఊర్లో అయినా ఏ ఆలయంలో అయినా సరే ఇది ప్రధానము, ఇది పరమ సత్యము. ఇలా కాకుండా ఎవరన్నా ఉంటే వాళ్ళని నేను దండిస్తాను, వాళ్ళు దండన పొందుతారు. దీపదానాలతో ఆ పరమేశ్వరుణ్ణి సంతృప్తి పరచాలి అని మీరందరూ కూడా ప్రచారం చెయ్యండి. ప్రచారం చేసి ఏం చేయాలి? అది ఆచరించకపోతే శిక్ష కూడా ఉంటుందని ప్రచారం చేయమన్నారు. యస్య యస్యాభితో గ్రామ యావంతశ్చ శివాలయాః తత్ర తత్ర సదా దీపో దోతనీయో విచారితం. ఎవరెవరైతే దొంగలున్నారో ఎక్కడైనా సరే అన్ని ఊళ్ళల్లో ఏ వృత్తిలో ఉన్నా ఎక్కడున్నా ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళైనా ఏ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళైనా సరే ఏ ఆలోచన లేకుండా సరే ఆ దీపాన్ని మాత్రం వెలిగిస్తూనే ఉండాలి శివాలయాల్లో సదా. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా అందరూ పాటించాల్సింది ఏంటంటే శివాలయాల్లో దీపాలు దానం చేయటం, దీపాలు వెలిగిస్తాయి. ఇది నిత్యము జరుగుతూనే ఉండాలి, అందరూ చేయాల్సిందే. మమ అజ్ఞాభంగదోషేణ శిరచ్ఛేత్స్యామ్యా సంశయం ఇతి తద్భయతో దీపా దీప్తాః ప్రతి శివాలయం. పైగా నా ఆజ్ఞను ఎవరైనా ఉల్లంఘించంటే దీన్ని పాటించకపోతే నిశ్చితంగా అపరాధం చేసినట్టే, ఈ అపరాధ కారణంగా వాళ్ళ శిరస్సు ఖండించేస్తాను అని చెప్పాడు. రాజు చేసే శిక్షకి అవన్నీ భయానికి లోబడిపోయి ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా శివ మందిరాల్లో దీపాలన్నీ వెలిగిస్తూనే ఉన్నారు. అనేనైవాస ధర్మేణ యావజ్జీవం తమో నృపః ధర్మాద్ది మహతి ప్రాప్య కాలధర్మ వశం గతః. ఈ ప్రకారంగా ఆ జీవనం అయ్యేంత వరకు కూడా జీవన పర్యాంతం అంటారు. ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరింపజేసి భయానికి లోబడైనా సరే వాళ్ళందరూ ఆచరించేలాగా చేశాడు. అంటే అజ్ఞాన వశమున ఏదైతే తను అంత పండిత ఇంట్లో పుట్టి కూడా ఆచరించలేక వ్యసనాల పాలైపోయాడో, తర్వాత ఆ పాపాలన్నీ నశించిపోయిన తర్వాత జ్ఞాన వికసన కలిగింది. అందుకే ఆ శివలోకంలో పార్వతీ పరమేశ్వరుని సేవించుకున్న కారణంగా ఎలా అయితే రాజుకి కొడుకుగా పుట్టాడు, ఆ సేవ కారణంగా కొన్ని కొన్ని వాసనలు అంటారు. మన పూర్వజన్మలో చేసినవి ఎట్లా ఉంటాయంటే ఆ వాసనని తొలగించు, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, అవి మన్ని ఉద్ధరింపే వైపు మనం చేసుకున్న కర్మలైతే ఇంకా ఇంకా భక్తిలో వృద్ధి చెందుతూ ఉంటాం, లేకపోతే అజ్ఞాన వశంలో మళ్ళీ అటువంటి వ్యసనాలు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ తనకి కలిగిన ఆ పుణ్యం కారణంగా అందుకుని అందరినీ కూడా శిక్షకి భయపడైనా సరే వాళ్ళు కూడా ఆచరింపచేసేలాగా జీవితం ఉన్నంత వరకు ఆ ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నాడు ధముడు, ఆ మహారాజు. ధన సంపత్తి ఇవన్నీ ఎన్నున్నప్పటికీ కూడా చివరికి కూడా సమృద్ధిగా అంటే తన జీవితాంతం వాళ్ళందరితో పాటింపజేశాడు, తను పాటిస్తూనే ఉన్నాడు. సమృద్ధిగా అన్ని రకాలుగా సంపత్తులతో వైభవపేతమైన జీవితాన్ని గడిపాడు. కాలధర్మాన్ని అనుసరించి మళ్ళీ ఎలా అయితే జననం ఉందంటే మరణం కూడా ఉన్నది. ఇవన్నీ పోగు చేసుకున్నాడు, కానీ కాలధర్మాన్ని అనుసరించి తాను కూడా ఈ సంస్కారాలన్నీ కూడా జరిగాయి. సాధీపవాసన యోగాత్ బహున్ దీపాన్ ప్రదీప్య వై ఆలకాయాః పితరభూద్రా రత్నదీపాశిఖాశ్రయః. ఆ ఒక్క దీపశిఖను వెలిగించిన అది కూడా మళ్ళీ తెలియక చేసిన కారణంగా ఒక్కసారే చేశాడు. ఆ శివాలయంలో తానంత ప్రజ్వలింపజేసినందుక మళ్ళీ ఇంకో జన్మలో రాజుగా పుట్టాడు కాబట్టి ఇప్పుడు రత్నమయమైన దీపశిఖలాగా ఆశ్రయించి ఆ అల్కాపురిగా రాజు కుబేరుడైపోయాడు. అంటే ఇప్పుడు తెలియకుండా ఒక్క దీపం వెలిగించిన కారణంగా ఎలా అయితే ఇంకో జన్మలో మళ్ళీ ఆ రాజు వంశంలో పుట్టి రాజయ్యాడు, తర్వాత ఇప్పుడు తెలుసుకుని అందరితో కూడా ఆచరింపచేసేలాగా చేసి తను కూడా నిత్యం అది చేస్తూ ఉన్న కారణంగా ఇప్పుడు ధనానికే అధిపతిగా అలకాపురికి ఆ రాజుగా కుబేరుడయ్యాడు తానే. ఏవం ఫలతి కాలేన శివో అల్పమపి యత్కృతం ఇతి జ్ఞాత్వా శివే కార్య భజనం సుసుఖార్తిభిః. ఈ ప్రకారంగా ఆ పరమేశ్వరుడు యొక్క శంకరుడు అల్పమాత్రంగా అంటే స్వల్పంగా భక్తితో ఎలా అయితే మనకి భగవద్గీతలో కూడా చెప్పినట్టుగా ఒక్క పత్రము ఒక్క పుష్పం అంటే ఒక్క ఆకు సమర్పించు, ఒక్క పువ్వు సమర్పించు, కొద్దిగా నీరు సమర్పించి, ఏవైతే నీకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి అవి చెయ్యి ఇవి చెయ్యని ఏమీ చెప్పలేదు. లెక్క పెట్టలేనన్ని సమర్పిస్తే ఎంత
అంటే తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఒక్కటి సమర్పిస్తే రాజులాగా పుట్టాడు. అలాంటిది ఇప్పుడు తెలిసి తను చేయటం ఇతరులు కూడా చేపించిన కారణంగా ఇక్కడ మళ్ళీ అలకానగానికి అధిపతిగా అయిపోయాడు, కుబేరుడయ్యాడు. అందుకే పరమాత్మకి ఎప్పుడైనా సరే కొద్దిగా స్వల్పంగా పూజ కానీ ఆరాధన కానీ భక్తితో శ్రద్ధతో ఎప్పుడైతే చేస్తామో దాని ప్రతిఫలం అన్నది మనకి లెక్క పెట్టలేనంతగా వస్తుంది. ఫలం అన్నది ఆది అంతం లేని పరమాత్మ ఇచ్చేటప్పుడు చాలా ఎక్కువగా వస్తాడు, అక్షయంగా ఇస్తాడు. ఇది తెలుసుకుని ఉత్తమ సుఖాలు కావాలనుకుని భోగాలు కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ కోరికతో చేసినా సరే ఆ పరమాత్మను నిత్యము భజిస్తూనే ఉండాలి, స్మరిస్తూనే ఉండాలి. శ్వాసా దీక్షిత ధాయాదః సర్వధర్మారతిః సదా శివాలయే దేవయోగ్య దాతశ్చ చోరయితుం వసు సర్వార్థదీపా దశోధూత లింగమౌలిత మోహరః. ఇలా భగవంతుడిని కొద్దిగా ఏదైతే చేసిన కారణంగా ఇప్పుడు తప్పకుండా భజించాలని చెప్పారు. అలాగే యజ్ఞదత్తుడొక్క కొడుకైన ఈ గుణనిధి ఎల్లవేళలా అన్ని రకాలుగా అధర్మాలే చేస్తూ ఉన్నాడు. కానీ దైవయోగం వల్ల చివరి రోజు ఏదైతే మరణం ఆసన్నమయ్యిందో ఆ రోజు శివాలయంలోకి వెళతాం, శివభక్తులు ఆయన్ని పూజిస్తుంటే చూడటం, పైగా వాళ్ళతో పాటు ఆ నామాన్ని స్మరించటం ఇవన్నీ చేశాడు. కానీ ఆ ప్రసాదాన్ని మళ్ళీ దొంగలించే ప్రయత్నమే చేశాడు. అయినప్పటికీ కూడా ఆ వస్త్రంతో ఏదైతే దీపాన్ని వెలిగించాడో అది వెలుగుని వ్యాపింపజేశాడో దాని కారణంగా మళ్ళీ ఇట్లాంటి ఉన్నతమైన జీవితాన్ని పొందాడు. ఒక్క దీపం, ఆ శివలింగం, అందుకే అక్కడ ఛాయ అన్నది అంధకారం అన్నది లేకుండా అక్కడ మళ్ళీ ప్రకాశాన్ని మొత్తం కూడా వ్యాపింపజేసేలాగా తన వస్త్రంతో చేశాడు. కళింగ విషయే రాజ్యం ప్రాప్తో ధర్మారతిం సదా శివాలయే సముద్దీప్య దీపాన్ ప్రభావాసనోదయాత్. అంటే ఒక్క దీపం తెలియకుండా చేసినప్పటికీ కూడా దీనివల్ల ఏమవుతుంది అన్నది కోరిక లేదు, ఏమీ లేదు. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నాడు, అది ఎప్పుడు ఆచరించలేదు, వినలేదు, పట్టించుకోలేదు. ప్రసాదం ఎక్కడుందో కనపడకపోతే, దీపం వెలుగులో కనపడకపోతే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో వెలిగించినప్పటికీ కూడా వెలిగించిన దాని ప్రభావంతో తర్వాత జన్మలో కళింగ దేశపు రాజుకొక్క కొడుకుగా పుట్టాడు. మళ్ళీ ఇప్పుడు సదా ధర్మాన్ని చాలా చక్కగా భక్తితో శ్రద్ధతో తను ఆచరించటమే కాకుండా పూర్వజన్మ సంస్కారాల వల్ల తిరు ఆచరించి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ భయపెట్టైనా సరే ఆచరించేలాగా చేశాడు. మనకి అందుకే పూర్వజన్మ వాసనలు అంటారు, అవి తొలగించుకోవటం చాలా కష్టము. క్వేషా దిక్పాల పాధవి మునీశ్వర విలోక్య మనుష్య ధర్మిణానేన సంప్రాప్తం ఏహయుచ్యతి. అందుకే ఇక్కడ దిక్పాలకుడుగా మళ్ళీ అంటే ఈ రాజుగా ఉండి ఇన్ని క్రతువులు చేసి రోజు ఈయన చేయటం వేరే వాళ్ళది కూడా చేయటం ద్వారా దీని ప్రతిఫలాన్ని ఏం పొందాడు అంటే మనకి ఏదైతే దిక్పాలకులు ఉన్నారో అందులో ఒకడుగా కుబేరుడుగా పదప్రాప్తి కూడా తినికి లభించింది. అంటే మానవుడుగా ఉండి ఏ ధర్మాన్ని అయితే నువ్వు తెలుసుకుని దాన్ని నువ్వు ఆచరించే విధానం బట్టి భక్తితో శ్రద్ధతో నువ్వు చేస్తూ ఇతరులు కూడా చేయటానికి నువ్వు ఏదైతే సహాయ సహకారాలు అందిస్తూ ఉంటావో దాంతో జీవించి ఉన్నంతకాలం భోగప్రాయమైన జీవితాన్ని గడుపుతావు, మరణానంతరం కూడా నీకు ముక్తి లభిస్తుంది. మళ్ళీ నీ స్థితి గతి మారేలాగా జరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ రాజు తర్వాత మళ్ళీ దిక్పాలకుడైన ఆ పదవిని పొందాడు. ఇతి ప్రోక్తం గుణనిధిర్యజ్ఞదత్తాత్మజస్య హి చరితం శివ సంతోషం శృణవతాం సర్వకామదం. ఈ ప్రకారంగా యజ్ఞదత్తుడైన కొడుకు అయిన గుణనిధి యొక్క చరిత్ర వర్ణనంతా నీకు చేశాను. అయితే ఆనందంగా పరమేశ్వరుడు భక్తితో శ్రద్ధతో ఇది ఎవరైతే వింటున్నారో ఎవరికైతే వినిపిస్తున్నారో వాళ్ళ సకల కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. అంటే భక్తి శ్రద్ధతో వింటం నేర్చుకున్నా, చదవటం, మళ్ళీ మనం చదివింది ఇతరులకు వినిపించగలిగినా సరే మంచి మాట ఎన్నిసార్లు చెప్పినా మంచి చేస్తూ ఉంటుంది. ఇది చాలా అంటే సకల కోరికలు కూడా పూర్ణంగా నెరవేరుస్తుంది. సర్వదేవ శివేన సఖిత్వం చాయతే ఇవాన్ తదేప్యే కమనా భూత్వా శృణుతాత బ్రవీమితే.
గుణనిధి ఏదైతే సర్వధేయమయమైన ఆ పరమేశ్వరుని ఏ ప్రకారంగా మళ్ళీ స్నేహం అంటే ఇక్కడ రాజుగా ఆయన్ని సేవించుకుని పార్వతీదేవిని సేవించుకుని మళ్ళీ కళింగ దేశపు రాజు కొడుకుగా పుట్టాడు. తర్వాత కుబేరుడిగా పుట్టినప్పటికి కూడా కుబేరుడు మళ్ళీ ఆ పరమేశ్వరుడికి అంత సన్నిధిగా ఎలా ఉండగలిగాడు? ఆ స్నేహం ఎలా ఏర్పడింది? గుణనిధి యొక్క చరిత్రే కదా ఇప్పుడు చెప్పింది. అందుకు నాయన శివుడు ఆ కుబేరు పట్ల ఎట్లా ప్రసన్నుడయ్యాడు, ఆ పరమాత్మ అయిన పరమేశ్వరుడికి అలాగే కుబేరుడికి స్నేహం ఎలా ఏర్పడిందో ఆ వర్ణనంతా కూడా నేను చెప్తాను, ఏకాగ్ర చిత్తంతో అది కూడా విను అని మళ్ళీ చెప్తున్నాను. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 18th చాప్టర్ సంపూర్ణం.